భారతీయ జనతా పార్టీ బంజారాహిల్స్ డివిజన్కి కరప్షన్ ఫ్రీ కార్పొరేటర్ని ఇస్తున్నది. ఇక్కడ ఎంతటి నిర్వీర్యమైనటువంటి వ్యవస్థ అంటే అవినీతిమయమైపోయింది. చిన్నదే అండి, ఇక్కడ కూరగాయలు అమ్ముకునేటటువంటి సన్నకారు రైతు బజార్లో కూర్చున్నట్టు కూర్చుంటారండి. వాళ్ళ దగ్గరికి కూడా వీళ్ళు నిధిని వసూలు చేస్తున్నారు. నిర్వీర్యమైపోయినటువంటి వ్యవస్థ నేను కళ్ళ ముందు చూసింది బంజారాహిల్స్ అనే కాదు, ప్రతి దగ్గర నేను చూసిన సిటీలో డ్రైనేజ్ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. ఒక సీసీ రోడ్ వేయాలంటే లాస్ట్ టైం ఎప్పుడైనా ప్రజాప్రతినిధులు ఒక జవాబుదారితనంలో ఒకటి ఉండేదండి. నేను చిన్నగా ఉన్నప్పుడు నేను చూసిన డైరెక్ట్గా, ఎందుకంటే మా నాన్న కూడా శాసనసభ్యుడు ఉండే. ఒక సీసీ రోడ్డుని వేయాలంటే దాని కింద డ్రైనేజ్ వ్యవస్థ దాదాపు అక్కడ ఉన్నటువంటి మనుషులకు క్రైటీరియాకు ఒక 5% పెంచి మనం డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణం చేయాలి. ఈ క్రైటీరియాకు సంబంధించిన సిచ్యువేషన్స్ అన్నింటినీ అనాలిసిస్ చేసిన తర్వాతనే మనం సీసీ రోడ్డుకో డాంబర్ రోడ్డుకో పోతాం. ఇప్పుడు మినిమం సెన్సే లేదు. ఫస్ట్ రోడ్ అయ్యి తర్వాత తవ్విన తర్వాత మళ్ళీ రోడ్ అయ్యి మళ్ళీ తర్వాత ఇంకో లోపల మనకు లైట్ డయా లేదు కాబట్టి మనం చేయించు నుంచి నవ్వించి చేసేయాలి డ్రైనేజ్ వ్యవస్థను అని చెప్పేసి మళ్ళీ ఎవరైనా జాగీర్ అనుకుంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి కమిషనర్ కార్యాలయం కూడా ఇక్కడనే ఉంది. మేఘాల మీద సార్ మీరు కండల్లో చూసుకొని ఇప్పుడే చూడండి, ఫుట్పాత్ల మీద మూత్రశాలలు పెట్టిర్రు. అవి దేనికి పనికిరావు. ప్రతి ఫుట్పాత్ మీద ఒక్కొక్క యూరినల్స్ని పెట్టేసారు. అందులో నాకు తెలిసి ఒక్కడు కూడా ఇప్పటివరకు మూత్రం పోయలేదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిజంగా బిలో మిడిల్ క్లాస్ పీపుల్, వాళ్ళు ఒక బర్త్డే చేసుకోవాలన్నా, ఒక శ్రీమంత కార్యక్రమం చేసుకోవాలన్నా, కనీసం 4 కూర్చొని బస్సుకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకోవాలన్నా కూడా కనీసం ఒక కమ్యూనిటీ హాల్ లేదు. విద్యార్థులందరికీ ఒక ప్రతిభావంతమైనటువంటి ఆలోచనలతోటి ఒక బుక్ నాలెడ్జ్ని తీసుకురావాలంటే ఒక గ్రంథాలయం లేదు. యువకులకు ఫిట్నెస్ సెంటర్ ఏదన్నా చేసుకుంటామంటే అది లేదు. అంటే ఏం పరిపాలిస్తున్నారు? మాట ఇప్పితే సింగపూర్ అంటాడు, లేకపోతే మాట తిప్పితే ఇస్తాన్బుల్ అంటాడు. బాబు నేను చెప్పేది ఒకటే, హైదరాబాద్ లెక్క ఉంచండి రా నాయన. దీని కల్చర్ వేరే వాళ్ళతో కంపేర్ చేసేటటువంటి సిచ్యువేషన్ ఏం లేదు. నిశ్చేతులై అహంకార ధోరణితోటి మీరు ఇట్లా చేయాలంటే ఇట్లనే చేయాలి, ఇది కుక్క అంటే ఇది కుక్క, ఇది పంది అంటే ఇది పంది అంటే ప్రజలను ఒక చైతన్యవంతమైనటువంటి దిశగా తీసుకుపోయినటువంటి పరిపాలన మీరు చేస్తున్నారు కదా. ఇది వరల్డ్ డెమోక్రసీ కంట్రీ అయినటువంటి ఇండియాకు ఇది మంచితనం కాదు. కాబట్టి మేము ఖచ్చితంగా ఈరోజు కార్పొరేషన్ని కూడా అదే రకమైనటువంటి మంచి పందాలోకి తీసుకెళ్తామని నాకు ఆత్మవిశ్వాసంతో చెప్పగలుగుతాను.